అవగాహన ఉండాలి. సో దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మార్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రావులపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ టికెట్ల స్కామ్పై సమగ్ర విచారణ జరపాలని, ఒకరిపై మాత్రమే ఎఫ్ఐఆర్ చేసి మిగతా వారిపై కాపాడటం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారందరూ కూడా వారి ఆశలు నెరవేరుతాయని, వారి కోరికలు తీరుతాయని, ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి దానికి వెళ్ళి ముందు ఫోటోలు తీయించుకుంటాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల్లో చేసింది ఏమీ లేదు. కేవలం డబ్బులు వెనకేసుకోవడం, దొందు కింద ఇక్కడ బండారు సత్యేంద్రరావు గారు అయితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఎజ్జరో గజ్జ దొంగల మాదిరిగా ఇవాళ రాష్ట్రాన్ని దోచి తింటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ యొక్క దేవస్థానం మీద మీరు ఇమీడియట్గా విచారణ చేసి నిగ్గు తేల్చాలి. ఈ టికెట్ల స్కామ్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు వారి తాలూకు వాళ్ళు ఎవరున్నారనేటువంటి దాన్ని విచారణ చేసి ప్రజలకి బహిర్గతం చేయాలా. వాడపల్లి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వెనక కూర్చోదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.